సాధారణంగా మనం గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు, పూలు, పళ్ళు ఇంకా ఎంతో పూజా సామాగ్రిని తీసుకువెళ్ళి భగవంతుడికి సమర్పిస్తాం. కానీ ఈ గుడిలో ఉన్న అమ్మవారికి మాత్రం ఒక బిడ్డడు పసుపు నీళ్ళు పోస్తే మీ కోరికలన్నీ తీరుస్తారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. శిరస్సు వేరుగా పాదాల దగ్గర ఉంటుంది. అసలు ఎందుకు ఇలా ఉంటుంది, అసలు ఏం జరిగింది, ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం శ్రీ ఎరుకమాంబ తల్లి. ఈ అమ్మవారి విగ్రహం ఆంధ్రప్రదేశ్లోని మా విశాఖ జిల్లాలో ఉన్న దొండపర్తి ఏరియాలో ఉంది. ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. శిరస్సు స్థానంలో ఓంకారం ఉంటుంది. శిరస్సు వేరుగా పాదాల దగ్గర ఉంటుంది. ఈ అమ్మవారి కంఠం దగ్గర ఒక బింజెడు పసుపు నీళ్ళు పోస్తే అమ్మవారు వాళ్ళందరి కోరికలు తీర్చి వాళ్ళందరినీ చల్లగా చూస్తారని భక్తుల యొక్క నమ్మకం. అసలు ఈ అమ్మవారికి ఇంత విశిష్టత ఎలాగొచ్చింది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఆదిపరాశక్తిని అమ్మలుగాన్న అమ్మగా పిలుస్తూ ఉంటారు. అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. చాలా చోట్ల అమ్మవారు స్వయంభూ దేవతగా వెలిశాడు. అలా స్వయంభూ దేవతగా వెలిసిన ఒక దేవతయే ఈ ఎరుకమాంబ తల్లి. ముందుగా ఈ ఎరుకమాంబ తల్లి మన విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేవారు. కానీ ఆ సమయంలో రైల్వే స్టేషన్ నిర్మాణ దశలో ఉండడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయారని మళ్ళీ కొంతమంది భక్తుల గలలో కనిపించి నా భక్తులు ఎక్కడైతే ఉంటారో నేను అక్కడే ఉంటాను అని చెప్పారని స్థానికులు చెప్తున్నారు. అసలు ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఎందుకు ఉండదు? పూర్వం ఒకసారి ఎద్దుల బండి మీద అమ్మవారిని ఊరేగిస్తూ ఎక్కడైతే ఎద్దుల బండి ఆగుతుందో అక్కడే అమ్మవారికి ఆలయం కడదామని ఊరి పెద్దలందరూ నిర్ణయించుకుంటారు. కానీ ఆ సమయంలో అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడి కింద పడు. అలా వేరుపడిన శిరస్సుని తికించడానికి ప్రయత్నించినా అస్సలు వీలుపడదు. అప్పుడు అందరూ బాధపడి ఎంతో భయపడి అమ్మవారిని వేడుకొనగా నా కాళ్ళ దగ్గరే శిరస్సు పెట్టి నా కంఠం దగ్గర ఒక బిందెడు పసుపు నీళ్ళు పోస్తే నేను మీ అందరినీ చల్లగా చూసి మీ కోరికలైతే తీరుస్తానని అమ్మవారు వరమిచ్చారంట. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఈ గుడికి వెళ్ళేటప్పుడు ఒక బిందెడు పసుపు నీళ్లు పోసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ ఎరుకమాంబ తల్లిని అందరూ కలియుగ దేవతగా భావిస్తున్నారు. ఎవరైతే బుధవారం పూట బిందెడు పసుపు నీళ్లు పోస్తారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని, వాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉంటారని భక్తులు అందరూ నమ్ముతుంటారు. ఇది శ్రీ ఎరుకమాంబ తల్లి దేవి రహస్యాలు.